రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇవాళ నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండడంతో అభ్యర్థుల ఎంపికపై నజర్ పెట్టింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు ఇచ్చిన పేర్లు, సర్వేలను బేరీజు వేసుకుని గెలుపు గుర్రాలను ఎంపిక చేయనుంది. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో రెబల్స్ బిడద లేకుండా ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక జరిగేలా చూడాలని లోక్సభ నియోజకవర్గ స్క్రీనింగ్ కమిటీలకు నిర్దేశించింది. సర్పంచ్ ఎన్నికల్లో 300 సీట్లు సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల వారీగా అభ్యర్థుల జాబితాను పీసీసీ తెప్పించుకుంది. ఒక్కో స్థానానికి 3 నుంచి 6-7 పేర్లను డీసీసీ అధ్యక్షులు సూచించినట్లు సమాచారం. పలు ఏజెన్సీలతో క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించి ఒక్కో స్థానానికి 3 చొప్పున ప్రజాదరణ కలిగిన నాయకుల పేర్లను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ నేతృత్వంలోనే ఎంపిక ప్రక్రియ జరగాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. డీసీసీ అధ్యక్షులు సర్వేల ద్వారా వచ్చిన పేర్లను పరిశీలించి స్క్రీనింగ్ కమిటీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా 3 అంశాలు పరిగణలోనికి తీసుకోనున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాదరణ, పార్టీకి విధేయత, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే సత్తా కలిగిన నేతలనే బరిలో దింపనున్నట్లు సమాచారం. ఇప్పటికే షార్ట్ లిస్టు ఉండటంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటం, ఆలోపునే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాల్సి ఉండటంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేయనున్నారు. వీలైనంత వరకు ఇన్ఛార్జి మంత్రులు, స్క్రీనింగ్ కమిటీల వద్దనే అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 1-2 చోట్ల తేలకపోతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ రేపటికల్లా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ప్రధానంగా రెబల్స్ బెడద లేకుండా చూడాలని అన్ని మున్సిపల్, నగరపాలక సంస్థల ఇన్ఛార్జీలకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటం, సమయం తక్కువగా ఉండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సి ఉంది. ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లాలని భావిస్తున్న సర్కార్ ఇప్పటికీ అవసరమైన కరపత్రాలను సిద్ధం చేసింది. ఇవాళ రేపట్లో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఇన్ఛార్జీలను నియమించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి చెందిన రెబల్స్ బరిలో ఉండకూడదని పీసీసీ భావిస్తోంది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో ఒక్కరు మాత్రమే బరిలో ఉండేలా చూసేలా కసరత్తు చేస్తోంది. మరోవైపు మున్సిపల్ శాఖ ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.